ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందింది. గత నెల 28న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై తీర్మానం ఆమోదించింది. అనంతరం బిల్లును పార్లమెంటుకు పంపగా అక్కడ కూడా ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన గెజెట్ విడుదలైంది. దీంతో అమరావతి అధికారికంగా రాష్ట్ర రాజధానిగా స్పష్టత వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. అమరావతి అభివృద్ధికి ఇది కీలక ముందడుగని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి రాజధానిపై తీర్మానం ఆమోదించింది. అనంతరం బిల్లును పార్లమెంటుకు పంపగా అక్కడ కూడా ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన గెజెట్ విడుదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలైతే సంబరాలు జరుపుకుంటున్నారు. సో ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎస్, ఏదైతే గత నెల 28వ తేదీన ఏపీ ప్రత్యేక అసెంబ్లీ అనేది కూడా నిర్వహించడం, కూటమి ప్రభుత్వం ఏదైతే రాజధాని అంశంపై అయితే కనుక తీర్మానించడం జరిగింది. అనంతరం కూడా పార్లమెంట్ లో అయితే కనుక ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితుల్లో అయితే రాష్ట్రపతి ఆమోదం కొరకు కూడా ఇటు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అయితే కనుక వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఎట్టకేలకైతే కనుక ఇటు రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం కూడా ఒక గెజిట్ అనేది రావడంతో ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే కనుక ఎక్కువగా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని రైతులకి హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే చట్టబద్ధత కల్పిస్తామో అంటూ కూడా ఒక భరోసా అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇటు విదేశీ పర్యటనలు అంటే కూటమి ప్రభుత్వం దావోస్ పర్యటన కావచ్చు, ఇలా అనేక పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇన్వెస్ట్మెంట్ల కొరకు కూడా అక్కడ ఎదురైనటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క రాజధానిని అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు కూడా ఇటు ముందస్తుగా రాజధాని చట్టబద్ధత కల్పిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వాలు ఎవరు మారినా కానీ ఈ యొక్క రాజధాని శాశ్వతంగా ఉండబోతుంది. దానికి సంబంధించి ఎవరో కూడా కదిపే ప్రసక్తే ఉండదంటూ కూడా ఆలోచన వచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎటకేలకి బిల్లు అయితే ఆమోదం పొందినటువంటి నేపథ్యం. అయితే సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ యొక్క రాజధాని అమరావతి శాశ్వత బిల్లు అనేది వచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నుంచి కావచ్చు, అదేవిధంగా టీడీపీ, జనసేన ఇలా మూడు పార్టీల కలయికతో అయితే కనుక ఇటు రాజధాని అమరావతిని నిలబెట్టే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఇక అన్స్టాపబుల్ అమరావతి అనే పేరుతో అయితే కనుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ట్రెండింగ్ వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి ఇది ఒక ఊరటనిస్తుందంటూ కూడా, అదేవిధంగా అభివృద్ధి దిశ అయితే కనుక వేగంగా పుంజుకున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా ఇటు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక రాజధాని అమరావతి అనేది కూడా అన్స్టాపబుల్, అదేవిధంగా ఇటు శరవేగంగా అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రాన్ని సైతం కూడా అంటే 3 రీజియన్లు ఏర్పాటు చేసి ఇటు రాయలసీమ నుంచి చూసుకున్నట్లయితే కనుక తిరుపతి, అదేవిధంగా ఇటు అమరావతి, అదేవిధంగా విశాఖపట్నం, ఇలా 3 రాజధానులు కూడా ఇటు 3 రీజియన్లుగా కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అనేక విధాలుగా కూడా ఏదైతే అనుగుణంగా ఉంటాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక పరిశ్రమలు వచ్చే దిశగా అయితే కనుక కృషి చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే 3 రాజధానులకి చెక్ పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధాని అమరావతి మాత్రమే ఉంటుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా రీజియన్లు ఏర్పాటు చేసి డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిశ్రమలో అయితే కనుక పూర్తిగా వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధాని ప్రకటించిన అనంతరం కూడా ఇటు ఎక్కువగా ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే యోచనలో ఉన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానాలుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్లాన్ వైసీపీ ప్రతిపక్షం చూసుకున్నట్లయితే కనుక ప్లాన్ ఏ ఏదైతే 3 రాజధానులు అంటూ, అదేవిధంగా ప్లాన్ బిలో మావిగన్ అనే పేరు, ఈ 2 పేర్లు ప్రస్తావించడం పట్ల కూడా ఇటు కూటమి నుంచి అనేక విధాలుగా కూడా వారిపై ఎట్లయితే కనుక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక
రాజధానిలో 2028లో కల్లా ఏదైతే మేజర్ వర్క్స్ అనేది కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఐకానిక్ టవర్స్ కావచ్చు, హెచ్ఓడి టవర్స్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్, అసెంబ్లీ ఇలాంటి పూర్తి స్థాయిలో శాశ్వత సంబంధించినటువంటి ఏవైతే భవనాలు ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిరంతరం కూడా అభివృద్ధి జరిగేటువంటి రాజధాని కోసం ఏదైతే భూములు ఇచ్చారో రైతుల యొక్క మేలు అనేది మర్చిపోమంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు అండగా ఉంటాము, వారికి సంబంధించినటువంటి ఫ్లాట్ల కేటాయింపు కావచ్చు, వీటన్నిటికీ వారికి ఇవ్వవలసినటువంటి ఏదైతే లీజ్ అమౌంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వారికి చేరవేస్తాము అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అదేవిధంగా కూటమి నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. ఇటీవలే రాజధాని రైతులు సైతం కూడా ఏదైతే నరకయాత్రలో కూడా ఇటు విజయవాడ దుర్గమ్మ గుడిని కూడా సందర్శించడం, దర్శనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజధాని ఏదైతే శాశ్వతంగా అయితే కనుక అమరావతి చట్టబద్ధత బిల్లు కల్పించినటువంటి నేపథ్యం అయితే ఇలా పలువురు అయితే కనుక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే కనుక చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఏపీలో కనబడుతున్నాయి మొత్తంగా. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.